Hi everyone, welcome back to my YouTube channel. Trisha. So today vlog ఏంటంటే టైం బౌండ్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ ట్యాంక్ బండ్ కాడికి వచ్చేసినాము. ఎన్టీఆర్ గార్డెన్ ఆపోజిట్ లో ఉన్న పండిట్ టొమాటో. సో కొంచెం యూనిక్ నేమ్ ఉంది. అండ్ లెట్స్ ట్రై దిస్ మెన్యూ. ఆల్ స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ స్పెషల్ వచ్చేసి వీళ్ళ దగ్గర మ్యాంగో డిలైట్ అంట. లెట్స్ అది ట్రై చేద్దాం. మనం ట్రై చేసి చూద్దాం ఎట్లుంది అండ్ దానికి మనం రేట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మ్యాంగో డిలైట్ చూస్తున్నా. అండ్ నాకు తెలిసి నేను మ్యాంగో డిలైట్ చాలా తక్కువ తింటా. అండ్ స్వీట్ అయితే అసలు ఎంకరేజ్ చేయ. లెట్స్ సీ. ఓకే, స్వీట్ అంత లేదు, టేస్ట్ కూడా బాగుంది. డెఫినెట్లీ ట్రై అంటాను నేనైతే. సో ఇప్పుడే మనం మ్యాంగో డిలైట్ తిన్నాం కదా, అది టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే స్పెసిఫిక్ గా చాలా నచ్చింది. సో అనదర్ మనం ట్రై చేద్దామని చూసిన. లైక్ నేనైతే మటిల్డా కేక్ అని అనుకుంటున్నా. అండ్ తను గిట్ట సజెస్ట్ చేసింది ఆ మటిల్డా కేక్ చాలా బాగుంటది అని. సో లెట్స్ ట్రై. లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తున్నా అంతే. తిని దగ్గు వచ్చేసింది. స్వీట్ తిన్నాం కదా, సో ఆ స్వీట్ దగ్గు అనుకోవాలి. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే అకార్డింగ్ టు ప్రైస్ అండ్ టేస్ట్ అండ్ క్వాంటిటీ వైజ్ గా ఓకే, చాలా నచ్చింది నాకైతే. ఈ మెటల్డా చాక్లెట్ కన్నా మ్యాంగో డిలైట్ చాలా నచ్చింది. అది అంటే ఎక్కువ స్వీట్ లేదు, ఎక్కువ అది చాక్లెట్ టైప్ లేదు. బట్ ఇట్స్ వెరీ డెలిషియస్ అండ్ వెరీ టేస్టీ. ఐ రేట్ ఆల్మోస్ట్ లైక్ 10 అవుట్ ఆఫ్ లో 8.5 ఇవ్వగలుగుతా. అండ్ టేస్ట్ వైజ్ ఇవన్నీ కూడా ఐ రేట్ హియర్. సో ఇక్కడ మీకు రేటింగ్ కూడా అనిపిస్తుంది. మోమోస్ ఇప్పుడు ఏ ఐటమ్ చెప్పినావు? ఇది స్పెషల్ పన్నీర్ పాలక్ పరాఠా. ఓకే, సో లెట్స్ సీ. అన్న మనకి బటర్ కూడా ఇచ్చిండు, ఎక్స్ట్రా కాంప్లిమెంటరీ సైడ్ యాజ్ ఎ యూట్యూబర్. టేస్ట్ ఎలా ఉంది? ఓకే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, మీడియం. సో నేను చూస్తున్నాను ఫస్ట్ బైట్. దిస్ ఇస్ సో యమ్మీ, మస్త్ అనిపించింది. సో త్రిష, ఎట్లా అనిపించింది ఫుడ్? బాగుంది, కానీ ఈ కర్డ్తో తింటే కొంచెం పుల్ల పుల్ల టేస్ట్ వస్తుంది. అదర్వైజ్ ఈ చట్నీ అయితే స్పైసీగా ఉంది చాలా, అంటే లైక్ మోమో టైప్ చట్నీ. దాంతో కాంబినేషన్ అస్సలు బాగాలేదు. జస్ట్ ఇట్లానే ఉత్తే ట్రై చేస్తే చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ నాకు పర్సనల్గా ఏంటంటే చాలా నచ్చింది, ఎందుకంటే నేను హాట్స్ ఎక్కువ తింటా. ఇప్పుడు ఇది ఏంటంటే బేసికలీ స్ట్రాబెరీ ఇంకా చాక్లెట్. సో ఫేమస్ అవుతున్నాయి, కాకపోతే మనం ఇక్కడ ట్రై చేస్తున్నాం.
How's the taste? कैसा है? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మస్ట్ ట్రై అంటాను. డిఫరెంట్ అవుతుంది డెఫినెట్లీ. ఇప్పుడైతే ఫస్ట్ బైట్ ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ బైట్ తిన్నాను, ఇట్ వాస్ వెరీ ఆసమ్, మస్త్ అనిపించింది. కాకపోతే కొద్దిగా గరం ఉంది. అండ్ నీకు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది, లైక్ होम स्टाइल, घर में कैसे जैसा बनाते हैं सेम वैसे ही है. నేను బేసికలీ స్పైసీ లవర్ని. సో ఇంకొకటి ఏంటంటే చికెన్ కాబట్టి ఇట్ వాజ్ సో గుడ్. చికెన్ పకోడీ ఇప్పుడే తిన్నాం. సో దీనికి రేటింగ్ అయితే నేను ఆల్మోస్ట్ 10 out of 10 ఇస్తాను, ఎందుకంటే మస్త్ అనిపించింది నాకు. సో నువ్వెంత ఇస్తా అనుకుంటున్నావు? 10/9. 10/9 obviously, ఎందుకంటే అంత అప్ టు అది లేదు. కాకపోతే నాకైతే మస్త్ అనిపించింది మరి. 10 out of 10. चिकन फ्राइड राइस. चलो आ गया अपना फूड. సో వీ గోనా ట్రై అవర్ ఫస్ట్ బైట్. సాల్సా అంట డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అట్ట. బాగుంది. బాగుంది, కాకపోతే కొంచెం స్మోకీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. నిజంగానే స్మోకీ ఫ్లేవర్ ఉందా? నాకైతే అలా అనిపిస్తలేదు. కాకపోతే కొద్దిగా స్మోకీ ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ చికెన్ కూడా ప్యూర్ చికెన్ అంటే కొద్దిగా మైదా అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ. సో ఫుడ్ అయితే ఓకే అనిపించింది నాకు, ఎందుకంటే ఆనియన్స్ లేవు, లెమన్ లేదు, అండ్ మోర్ ఓవర్ స్మోకీ స్మెల్ వస్తుంది. ఓకే, కాకపోతే ఓవర్ హైప్డ్ అయిపోయింది ఇది. చాలా మంది వస్తున్నారు, తింటున్నారు. నేను అందుకనే మేబీ ఫుడ్ లో క్వాలిటీ టేస్ట్ అట్లేదు. తిన్న అన్ని ఫుడ్ కూడా వాజ్ లైక్ ఓకే, మంచిగా అనిపించింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మోర్ ఓవర్ ఇది ఏదో మంత్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ అది సరిపోతుంది. డైలీ ఇలా తినడం అయితే డెఫినెట్లీ బాడీ షెడ్కి వెళ్ళిపోతుంది. సో మేక్ ష్యూర్ తిన్నప్పుడు నెక్స్ట్ డే వర్కౌట్ చేయాల్సిందే మీరు. అండ్ నేను ఇంత తిన్నా కాబట్టి డెఫినెట్లీ రేపటి నుంచి నేను వర్కౌట్ చేస్తా. ఓకే, సో ఆ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్. సో జిమ్ వర్కౌట్ వీడియోస్ కూడా వస్తుంటాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.